Hallelujah, praise the Lord. I bring greetings to you all in the name of our Lord Jesus Christ of Nazareth. Welcome to day 3 of our 21 days prayer and fasting. యేసు ప్రభు పేరిట మీ అందరికి శుభములండి. ఈ యొక్క 21 రోజుల ఉపవాసపు ప్రార్థనలకు 3వ రోజుకు మీకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మనం ఆలోచిద్దాం. హ్యాస్ ఎవర్ జీసస్ ఫాస్టెడ్ అండ్ వాట్ వాస్ హిస్ మోటివ్? యేసు ప్రభు ఎక్కడైనా ఉపవాసం చేశారా, దేనికోసం చేశారని ఆలోచిద్దాము. మనం గమనించిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ఉపవాసం చేశారు. ఆయన పరిచర్య ఆరంభం కాకమంటే ముందు 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నారు. కానీ ఏదో శక్తి పొందడానికి ఆయన ఉపవాసం చేయలేదండి. మనందరం తెలుసుకోవాలి. He didn't fasted to get any power. He fasted to spend his quality time with the Father. ఆయన ఏదో శక్తి పొందడం ఉపవాసం చేయలేదండి. తండ్రితో సమయం కేటాయించడానికి ఆయన ఉపవాసం చేశారు. సో వాట్ వీ కుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్, మనము కూడా ఉపవాసం ఏదో శక్తి పొందడానికి చేస్తలేదు. మన జీవితంలో ఎంత శక్తి మనం పొందుకోవాలో అదంతా పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉంది. సో ఇప్పుడు మనం ఉపవాసం ఎందుకు చేస్తున్నాము? ప్రభుతో సమయం కేటాయించడానికి. సో వీఆర్ నాట్ fasting to get any power, any extra power from outside. All the power we need is inside of us because of the Holy Spirit. He is living inside of us. So ఎందుకు ఉపవాసం చేస్తున్నాం? ఎందుకంటే ప్రభు మీద దృష్టి పెట్టడానికి, ఇంకా ఆయనతో సన్నిహితంగా ఉండడానికి. వీఆర్ ఫాస్టింగ్ జస్ట్ టు బి క్లోజ్ విత్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. అండ్ ఆల్సో నోట్ దట్ ఇది మన గమనిక ఏంటంటే వీఆర్ ఫాస్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ 6 AM to 6 PM. ఉదయకాలంలో 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉంటున్నాము. భోజనం చేయకపోవచ్చు, లేకపోతే మన ఫోన్స్ వాడకపోవచ్చు. కానీ నేను మీకు ఇస్తున్న చిన్న సలహా ఏంటంటే ప్లీజ్ గో హెడ్ అండ్ డ్రింక్ వాటర్ తాగండి, పర్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.